అమ్మా శైలు, శైలు. ఏంటి తాతయ్య? నీకు పవిత్ర పిన్ అంటే బాగా ఇష్టం కదా? అవును తాతయ్య, చాలా ఇష్టం. పిన్నికి నేనంటే కూడా బోల్డ్ అంత ఇష్టం. కానీ ఏం లాభం, మనం ముంబై వెళ్ళిపోతే పిన్నిని మిస్ అయిపోతాం కదా. అలా మిస్ అవ్వకూడదంటే నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది. ఏంటి తాతయ్య అది? చెప్తాను, మరి నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, ఓకేనా? పిన్ని కోసం అయితే చేస్తాను తాతయ్య. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు అమ్మ లేదు కదా, పవిత్ర మనతో పాటు వస్తే తను ఎప్పటికీ నీకు అమ్మలా ఉంటుంది. అవునా? అవును శైలు, తను ఒక్కసారి మనతో పాటు ముంబైకి వచ్చిందంటే ఇంకెప్పటికీ నీకు అమ్మలా అక్కడే ఉండిపోతుంది. ఇంక తిరిగి ఇక్కడికి రాదు. ఇలా చూడమ్మా, పవిత్ర పిన్ని నీకు అమ్మలా రావాలంటే నువ్వు ఎలా అయినా బ్రతిమలాడి తను మనతో పాటు ముంబై వచ్చేలా ఒప్పించాలి. నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు గట్టిగా బతిమలాడితే తను కాదందు, సరేనా? సరే తాతయ్య. వెళ్ళు, వెళ్ళి మీ పవిత్ర పిన్నిని ఒప్పించు. రాలేను అంటే ఒప్పుకోకు. అలాగే తాతయ్య. మీ మనవరాలైన పవిత్రని ఊరు నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు ఊళ్ళోనే ఉండండి, పవిత్ర నాతో పాటు ముంబైకి పంపించండి. ఇటు ఊరి జనం, ఇటు శివయ్య మావయ్య ఒత్తిడి వల్ల ముంబైకి వెళ్ళక తప్పేలా లేదు. మనిషి కష్టాల్లో ఉంటే అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే. ప్రతి ఒక్కరూ మన మీద పెత్తనం చేసేవాళ్లే. మన ఇష్టాన్ని పట్టించుకోకుండా